ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినట్టుగా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడిచ్చు ప్రతి మాట వలన జీవించును. నిజమే, దేవుడు అంటున్నాడు, మనం తినే రొట్టె మనల్ని బ్రతికించదు, కానీ దేవుని వాక్కు ద్వారా మాత్రమే బ్రతుకుతాం. అలాగని రొట్టె తినడం లేదా ఆహారం తినడం అన్నది కరెక్ట్ కాదు. కానీ ఆహారం తీసుకోవాలి. కానీ ఆహారము తిన్నా కూడా ఒక్కొక్కసారి మన జీవితాలలో మన జీవితాలు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాయని అనుకోవడం అన్నది అసంభవం కదా. ఎంత మంచి ఆహారం తీసుకో, ఎంత ఎక్సర్సైజ్, ఎంతో పరిపూర్ణంగా ఉన్నా కూడా దేవుని కృప, దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని యొక్క ఆయుష్, ఆరోగ్యం అక్కడ ఉండకపోతే అది వ్యర్థమైపోతుంది. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఆహారం లేకుండా, నిద్ర లేకుండా దేవుని సన్నిధిలో ఆయన దేవునితో గడిపాడు. అందరికీ తెలుసు కదా మనకది. ఎందువలన ఏ రీతిగా మనకు అక్కడ ఉండగలుగుతున్నాడంటే, దేవుడు అతనితో స్వయంగా ఆయన మాట్లాడుతూ దేవుని సన్నిధిలో, దేవుని యొక్క వెలుగులో, అభిషేకంలో ఆయన ఉన్నాడు. దేవుని స్వరం వింటూ దేవునితో మాట్లాడుతూ ముచ్చటిస్తూ ఉన్నాడనమాట ఆయన. అందువలన ఆయన ఉండగలిగాడు. పరలోకంలో ఆకలి దప్పులు ఉండవు. అది ఎందుకు అనంటే, దేవుని సన్నిధి ఉన్న చోట మనకి ఆకలి, నిద్ర, దప్పికలు ఉండవు. అలాగే మోషేతో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ ఆకలి దప్పికలు అన్నవి లేవన్నమాట. ఆయన వాక్కు మనకి ఆ రీతిగా ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని మన నడిపింపునిస్తుంటుంది. ఆయన వాక్కులో జీవం ఉంది కాబట్టి ఆ జీవం ద్వారా మనం బ్రతుకుతుంటాం అన్నమాట. అందుకనే ఆయన మాటలో జీవం ఉంటుంది కాబట్టి ఆ జీవం ద్వారా మీరు బ్రతుకుతారు. రొట్టె ఒకటే మిమ్మల్ని నడిపించేది, కానీ దేవుని కృప కూడా ఉండాలి అంటున్నాడు అనమాట. ఎవరైనా ఈ వ్యాధి నయం కాదు, మీరు చనిపోతారు అని ఎవరైనా చెప్పినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుని కృపను అడగండి. దేవా, నాకు ఇంకను ఆయుష్నివ్వు, ఇంకను ఆరోగ్యాన్నివ్వు, నీ కృపనివ్వు అని అడిగినప్పుడు ఆయన కృప ద్వారా దీర్ఘాయుష్నిచ్చినట్లయితే మీరు సజీవంగా యేసుక్రీస్తు నామములో ఇంకనూ మీ ఆయుష్ పొడుగుతుందన్నమాట. నిజంగా డాక్టర్ మీద కాదు, కానీ దేవుని కృప వలన మనం బ్రతుకుతామని తెలుసుకోవాలన్నమాట. అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగా. కానీ ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నిజమే ప్రభు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని వాక్కు ద్వారా బ్రతుకుతాడని వాగ్దానం చెప్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు నిజమే ప్రభు, నిజమే, ఎంతోమంది ఎన్నో చెప్పొచ్చు, డాక్టర్లు ఎన్నో చెప్పొచ్చు, అయ్యా నువ్వు చనిపోతావు అని చెప్పొచ్చు. కానీ ఆయన కృప, ఆయన వాక్కు, ఆయన జీవం మనలోకి నింపితే అయ్యా అటండి ఏ విషయంలోనూ అనేక సంవత్సరాలు దీర్ఘాయుష్మంతులుగా ఉన్నవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ప్రభా, నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన ఈ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు ఏ మ్యారేజ్ డే జరుపుకుంటున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఈరోజు తండ్రి ప్రభు, తమ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రభు, కుటుంబ పరిస్థితిని బట్టి నలిగిపోతూ తండ్రి నేను మహింపరుస్తాను. అయ్యా తండ్రి ప్రభు, వేడుకుంటున్న వారు నేను గోజాడుతున్నారని వచ్చి ప్రభు, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించిన కృపలో భద్రం చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.